వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలతను. మీరందరూ నా వీడియోని ఆదరిస్తున్నందుకు నా యూట్యూబ్ని చాలా సంతోషము. ఇలానే చాలా సబ్స్క్రైబ్లు చేయాలని అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ నేను ఈరోజు మీకు పాలకూరతోటి పూరి చేయడం ఎలాగో చూపిస్తున్నాను. ఈ పాలకూర 2-3 కట్టలు తీసుకున్నాను. ఈ సగము పాలకూర తీసుకున్నాను. ఇదేమో సగం బేసను పిట్ల చేద్దాము పాలకూరతోటని ఇది పెట్టుకున్నాను. ఇదేమో పాలకూరను ఇప్పుడు మంచిగా కడుక్కొని ఇందులో మిక్సీలో వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కల్లెమాకు, కరివేపాకు అన్నీ వేసి నేను మిక్సీ పడుతున్నాను. నేను మిక్సీలో ఒక 12-13 దాకా పచ్చిమిర్చి వేసాను. మళ్ళీ దొడ్డుప్పు, జీలకర్ర, కరివేపాకు వేస్తాను. ఇవి వేసి మిక్సీ పట్టుకుంటాను. పాలకూర కూడా ఇందులోనే వేసేసి మిక్సీ పట్టేస్తాను. ఒక 3-4 గ్లాసులకు పెద్ద గ్లాస్ తోటి మీకు అది కూడా చూపిస్తాను. పిండికి ఇది పాలకూర సరిపోతుంది. నేను గోధుమ పిండి జల్లెడ పట్టుకుంటున్నాను. 4 గ్లాసులు. ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు పోసాను. నేను జల్లెడ పట్టుకొని మనము అప్పుడు నేను ఇది మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ ఇలా అయింది. ఇది మనం వేసేసుకుందాము. అందులో వేసుకొని సరిపోకుండా కొన్ని నీళ్ళు పోసుకొని కూడా మనము తడుపుకోవచ్చు. మిక్సీ దాంట్లో వేసేసుకొని తడుపుకుందాము. నేను పూరీలు చేస్తున్నాను. పూరి ఇష్టం లేని వాళ్ళు చపాతీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను పూరి చేసేటప్పుడు చూపిస్తాను. పిండిలో కొద్దిగా నూనె, చక్కెర వేసాను. పిండి తడుపుకున్నా నేను. ఇలా అయింది. ఇక పూరి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నూనె పెట్టుకున్న ఇందులో వేసి నేను చేస్తున్నాను. పూరీలు ఆల్రెడీ 3 చేశాను. ఇప్పుడు ఇలా పూరీలు అవుతుంటాయి. మీరు ఇష్టం లేని వాళ్ళు నూనె వస్తువులు అనుకుంటే చపాతీ చేసుకోవచ్చు, లేదంటే మన అప్పాల్లా కూడా ఒత్తుకొని చేసుకోవచ్చు. తినని వాళ్ళు, ఆకుకూరలు తినని పిల్లలకు ఇది చాలా బాగుంటుంది. వాళ్ళకు తెలియకుండానే చాలా రుచిగా మనం ఇందులోనే ఉప్పు, కారం అన్నీ వేస్తాం కాబట్టి పిల్లలకు పూరీలు చాలా ఇష్టం. అందుకే వాళ్ళు తింటారు. వాళ్ళకు పాలకూర కూడా ఇప్పుడు ఇందులో గోలిచ్చిన తర్వాత మనకు ఏమీ తెలియదు, పిల్లలకు పాలకూర ఉన్నట్టు కూడా తెలియదు కాబట్టి చాలా బాగా తింటారు. మీరు చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. నేను పూరికి బేసను పిట్లా చేస్తున్నానని చెప్పాను కదా. పోపులో నేను కొంచెం పాలకూర వేసేసాను. తర్వాత కరివేపాకు వేసాను. అందులోనే ఉప్పు, కారం వేసి శనగపిండిని ఫస్ట్ మనము ఒక గిన్నెలో తడుపుకోవాలి. మంచి పల్చ చేసుకొని మనకు ఎంత కావాలనో అంత వేసుకొని మనకు అది పల్చా చేసుకున్న తర్వాత అప్పుడు మనము పోపులో వేసేసుకోవాలి. వేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఎందుకంటే పాలకూర మెత్తగా అవుతుంది కాబట్టి వెంటనే మనము వేసేసుకొని అప్పుడు అది మసులుతుంటే అప్పుడు ఇది కలుపుకొని ఉండలు కట్టకుండా బేసన్ని మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో నిమ్మకాయ పిండుకోవాలి. ఎందుకంటే చింతపండు అన్న నిమ్మకాయ అన్న ఏదన్నా ఒకటి కొద్దిగా వేసుకోవాలి. లేదు పెరుగు వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా మసలగానే మనము బంద్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చపాతీకి బాగుంటుంది, పూరికి బాగుంటుంది. ఇలా తెలియని వాళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇలా చేసుకోవచ్చు.